ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి ఎంతోమంది భక్తుల అనుభవాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరొక భక్తుని కోసం తెలుసుకుందాం. హరి వినాయక్ సాటే ఆనాటి బొంబాయి రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు. అతనికి 44వ ఏట తన కూతురు కలిగిన తర్వాత భార్య మరణిస్తుంది. వంశం నిలుపుకోవడానికి మళ్ళీ పెళ్లి చేసుకోమని అతనిని ఆప్తులు, బంధువులు అందరూ ఒత్తిడి చేయసాగారు. అతనికి కూడా తన వంశం నిలబెట్టుకోవాలనే ఉండేది. కానీ తానా వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటే మాత్రం కొడుకే పుడతాడని నిశ్చయమే ఉంది కనుక ఆ విషయంపై తనకి ఎవరైనా మహనీయులు హామీ ఇస్తే గాని పెళ్లి చేసుకోనని చెప్తారు హరి వినాయక్ సాటే. ఏప్రిల్ నెలలో 1904 సంవత్సరంలో అతను ఆఫీస్ పని మీద కోపార్గంకు వెళ్ళినప్పుడు అక్కడ మమల్తదారుగా పనిచేస్తూ ఉన్న అతని మిత్రుడైన బార్వా అచ్చటికి సమీపంలోనే సాయిబాబా అనే గొప్ప మహాత్ములు ఉన్నారని చెప్పి సాటేను షిరిడీకి తీసుకొని వెళ్తారు. అతడు సాయిని దర్శించి ఆయన్నేమీ అడగకుండానే బయటకు వచ్చేశారు. తన వివాహ విషయం మీద తన మిత్రుడైన భార్వా అడిగితే సాయి అతడు పెళ్లి చేసుకుంటే ఆ భగవంతుడు మగబిడ్డను ప్రసాదిస్తారు అన్నారు. ఆ తర్వాత దాదా కేల్కర్ తన కుమార్తెను సాటేకి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. ఇదే విషయం సాటేకు ఉత్తరం రాసి పంపిస్తారు. బాబా తన కూతురుని చూసి అనుమతిస్తేనే చేసుకుంటానని మళ్ళీ తిరిగి జవాబు రాస్తారు హరి వినాయక్ సాటే. బాబా అంటే ఇష్టం లేక వాయి అనే ఊరిలో ఉన్న ఒక బ్రాహ్మణ సాధువును సంప్రదిద్దామని దాదా కేల్కర్ చెప్తారు. కానీ సాటే అంగీకరించలేదు. ఇంకా తప్పక కేల్కర్ తన కుమార్తెను తీసుకొని షిరిడీకి వెళ్ళారు. ఆమెను చూస్తూనే బాబా ఈమెను అహ్మద్ నగర్ పంపించు అన్నారు దాదా కేల్కర్తో. అప్పుడు సాటే అహ్మద్ నగర్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు కనుక బాబా అనుమతించారని తెలిసి 1905 సంవత్సరంలో సాటే ఆమెను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత కొన్ని విషయాలు సాటే ఇలా రాసుకున్నారు. మొదట నాకు 2 కుమార్తెలు కలిగారు. నా అత్తమామలు బాబాను మాకు మనవడెప్పుడు పుడతాడు అని అడిగారు. నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన తప్పక ప్రసాదిస్తారు అన్నారు. మాకు 1913 సంవత్సరంలో బాబు పుట్టాడు. మళ్ళీ మరొకసారి 1908 సంవత్సరంలో ఒకరోజు బాబా తమకు పవిత్రమైన వేప చెట్టు దగ్గరగా గ్రామానికి ఉన్న పాత ప్రాకారాన్ని చూసి సాటేతో ఇలా అన్నారు. ఇది పడగొట్టి కట్టించు అన్నారు. ఆయన గ్రామం చుట్టూ ప్రాకారం కట్టించమన్నారనుకొని భయపడ్డారు. కానీ ఆ గోడను కలుపుకొని ఒక వసతి గృహం మాత్రమే కట్టించమన్నారని తర్వాత తెలుసుకుంటారు సాటే. ఆ భూమిని కొని ఆ పాత గోడలోని రాళ్లతో ఆ వేప చెట్టు చుట్టూరా కట్టుబడి చేయించారు. ఆ చెట్టు వద్ద కొంత భాగం, ఆ వాడా క్రింద కొంత భాగం ఉన్న సమాధిని తమ గురువుదని బాబా చెప్పి వారి పేరు కూడా చెప్పారు. కానీ నాకు గుర్తులేదు. చివరికి షా అని లేక సా అని వస్తుంది. అది వెంకుస అయి ఉండవచ్చు అని వారి అనుభవాల్లో చెప్పారు హరి వినాయక్ సాటే. మొదట సాటే వాడకు శంకుస్థాపన జరగవలసిన తేదీ కూడా సాటేకు తెలియదు. ఆనాడు పౌర్ణిమ. ఆ ముందు రోజు సాటే వారి మిత్రుడైన బేరే అప్పటికప్పుడు అనుకొని షిరిడీకి బయలుదేరారు. కానీ బాగా చీకటి పడిపోయింది. కోపార్గం చేరేసరికి బాబాను అప్పుడు దర్శించడం సాధ్యం కాదని బేరే సాటేను కూడా కోపార్గంలో ఆపేశాడు. ఇందులో ఇంకొక చిత్రం ఏముందంటే ఆ ముందుటి రోజు సాటే గారి మామగారి బంధువు ఎవరో చనిపోయిన 10వ రోజు. సాటేకు ఆ సంగతి ఏమీ తెలియదు. నిజానికి ఆ ఇంట్లో అందరూ మైలుతో ఉన్నారు. సాటే షిరిడీకి వస్తే అన్నం వండి పెట్టేవారు కూడా లేరు. అందుకే బాబా మమ్మల్ని ఆ రాత్రి కోపార్గంలో ఆపేశారని సాటే అనుకుంటారు. మరుసటి రోజు ఉదయమే సాటే వారి మిత్రుడు ఇద్దరూ కలిసి షిరిడీకి చేరుకుంటారు. అప్పుడే బాబా లెండి నుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ దాదాపు 80-90 మంది భక్తులు ఉన్నారు. సాటే వెళ్ళి బాబాగారి పాదాలకు నమస్కరించగానే సమయానికి వచ్చావు, ఈరోజు శంకుస్థాపన చెయ్యాలి అన్నారు.
నేను పెద్ద క్రతువు జరిపించాలని అనుకున్నాను. మొదట నేనక్కడ నేల త్రవ్వాలేమోనని తలచి పార పట్టుకున్నాను. కానీ బాబా, నువ్వెందుకు అక్కడికి పోతున్నావు? దాంతో మనకేం పని? ఆ పని తాపీవాళ్ళు, కూలీవాళ్ళు చేస్తారులే అన్నారు. అంటే బాబా శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేయించనే లేదు. అయినా కూడా కట్టుపని ఎంతో త్వరగా పూర్తయిందట. సాటేవాడ వాడాకు గోడలు కడుతుండగా అతడి వేప చెట్టు కొమ్మలు కొన్ని అడ్డు వచ్చాయి. బాబాకు పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరకడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఆ మాట చెబితే బాబా కట్టుబడికి అడ్డం వచ్చిన కొమ్మలను కొట్టివేయండి, గర్భంలో పిండమైనా అడ్డం తిరిగితే ఛేదించవలసిందే కదా అన్నారు. బాబా చెప్పిన తర్వాత కూడా పనివారు భయపడుతూ ఉంటే బాబాయే స్వయంగా వచ్చి ఆ కొమ్మలను నరికేశారు. ఆ తర్వాత పైకి మెట్లు, అచటి సమాధి పైన గూడు నిర్మించారు. అటు తర్వాత సాటేగారి మామ, సాటేగారి భార్య అందులో ఉండేవాళ్ళంట. కానీ ప్రధానంగా షిరిడీకి వచ్చే భక్తులకి దానిని వాడుకునేవారు. అంతకుముందు షిరిడీలో చావిడి ఒకటే వసతి గృహంగా ఉండేది. ఇలాంటి ధర్మకార్యాల కోసం బాబా సాటేగారి చేత డబ్బు ఖర్చు పెట్టించేవారు. దాసుగన్ మహారాజు గారు సంత కథామృతం వ్రాయడం పూర్తి కాగానే దాని ముద్రణకు బాబా సాటేగారి చేత 75 రూపాయలు ఇప్పించారు. అప్పట్లో రోజు బాబాకు ఆరతి పూజ మాత్రమే చేసేవారు. బాబా ఒకరోజు సాటేగారి మామను పిలిచి, ఈరోజు గురు పౌర్ణమి అని తెలియదా? పూజా సామాగ్రి తెచ్చి గురుపూజ చేసుకో అన్నారు. మేము వారిని గురుపూజ చేసుకున్నాం. సాటే, వారి మామగారు ఇద్దరూ కలిసి బాబాగారికి గురుపూజ చేసుకున్నారు. నేటి వరకు అది ఆచారంగా కొనసాగుతూ ఉంది. ఎంతో అదృష్టవంతులు సాటే, వారి మామగారైన దాదా కేల్కర్ ఇద్దరు కూడా బాబాకి తొలిసారిగా గురుపూజ చేసుకున్నారు. 1909, 1910 సంవత్సరంలో ఒకరోజు సాటే గారు మన్మాడ్లో జిల్లా కలెక్టర్ను, ఆదాయ శాఖ కమిషనర్ను కలుసుకొని తర్వాత క్యాంపులకు వెళ్ళవలసి ఉంది. ఆ ముందటి రోజు సాటే షిరిడీలో ఉన్నప్పుడు బయలుదేరడానికి వారి మామగారైన దాదా కేల్కర్ బాబాను అనుమతి కోరితే బాబా అనుమతించలేదు. సరికదా గదిలో పెట్టి తాళం పెట్టైనా సరే వెళ్లకుండా చూడమన్నారు. 3 రోజుల వరకు సాటేను షిరిడీ విడిచి పోనివ్వలేదు బాబా. ఆనాటి కార్యక్రమం ప్రభుత్వాధికారులు అకస్మాత్తుగా మార్చారని తెలిసింది. నిజానికి సాటే ఆ క్యాంపుకు వెళ్తే ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చేది. బాబా అలాగ సాటేను షిరిడీలో నిలిపివేయడం వలన ఎంతో శ్రమ తప్పింది. సకుటుంబంగా బాబా సన్నిధిలో మరికొద్ది రోజులు ఉండగలిగాను కూడా. అది తెలియక నేను మనశ్శాంతిని పోగొట్టుకున్నానని సాటే వారి స్మృతులలో చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగంలో సాటేకు రావాల్సిన ప్రమోషన్ రాకపోయేసరికి విసుగు పుట్టి రాజీనామా చేస్తానని బాబాతో అన్నారు. కానీ బాబా వారించి, నీకు ప్రమోషన్ వస్తుంది అన్నారు. కొద్ది కాలం తర్వాత నా పై అధికారుల కంటే కూడా నా పదవికి ప్రమోషన్ ఇచ్చారు. నాకు జీతం పెరగడమే గాక నా పై వాళ్ళ కంటే కూడా ఎక్కువ పింఛన్ ముట్టింది. మొదట పింఛను కూడా నాకు 50 రూపాయలు తక్కువ ఇచ్చారు. నేను ప్రభుత్వానికి వ్రాసి బాబా వద్దకు వెళ్ళి ఆ పింఛను వదులుకుంటాను, కానీ తక్కువ పింఛన్ తీసుకోను అని చెప్పాను. ఆయన నాకు రావాల్సిందంతా వస్తుందని, భగవంతుడు మేలు చేస్తాడని చెప్పారు. తర్వాత అలానే జరిగింది. మసీదు నుండి బాబా బయటికి వెళ్ళేటప్పుడు సాటే రాజదండం పట్టుకొని వారి ముందు నడిచేవారు. బాబా నాకిచ్చిన అవకాశాలకు అసూయ చెందిన వారు కొందరు గ్రామస్తులలో కలిసి షిరిడీ నుండి నన్ను వెళ్ళగొట్టమని నానావళిని రెచ్చగొట్టారు. ఒకసారి నేను రాజదండం తీసుకొని బాబాకు ముందుగా నడుస్తుండగా ఒక పదునైన గాజు పెంకుతో నానావళి నా తల వెనక భాగంలో గీశాడు. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని పట్టుకొని రోడ్డు పక్కకు ఒక కట్టెల రాశి మీద పడేసి అదిమి పెట్టాను. సాహెబ్, అలా చేయొద్దు అని బాబా కేకలేశారు. అప్పుడు షిరిడీలోని పరిస్థితి గమనించి జాగ్రత్తగా ఉన్నాను. నేను ఒకరోజు ఊరికి వెళ్ళబోతూ బాబా వద్దకు బయలుదేరుతుంటే మా మామగారైన దాదా కేల్కర్ పరుగున వచ్చి,
దుడ్డుగర్ర తీసుకొని నానావల్లి నిన్ను చావగొట్టడానికి మసీదు గేటు వద్ద ఉన్నాడని వారించాడు. కనుక నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండానే షిరిడీ విడిచి వెళ్ళిపోయాను. నేనింక ముందు షిరిడీలో ఉండకూడదని బాబా సంకల్పమేమో అని స్పష్టంగా తెలుసుకున్నాను. నానావల్లి నా మీద దాడి చేస్తుంటే బాబా నన్ను ఎందుకు రక్షించలేదు? కనుక ఆయన నన్ను నమ్ముకోవద్దని కొందరు చెప్పారు. అలా అయితే పండరి విఠలును కూడా విశ్వసించకూడదని సాటే చెప్పారు. నిజానికి నేను షిరిడీ విడిచి పూణేలో స్థిరపడడమే నాకు అన్ని విధాలుగా మేలని తర్వాత రుజువైంది. షిరిడీలో వలనే ఇక్కడ కూడా నన్ను సాయిబాబా కాపాడుతూనే ఉన్నారని వారి అనుభవాల్లో సాటే ఈ వివరాలన్నీ కూడా చెప్పారు. అసలు ఎందుకు హరివినాయక్ సాటే గారికి అంత వ్యతిరేకత వచ్చింది షిరిడీలో? మనం మరొక వీడియోలో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.